ఏపీ విద్యార్థి పరిచర్య మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉంది, ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. అంటే ఈరోజు ప్రొఫెసర్ ఏనక్ గారు ఆ విద్యార్థుల పట్ల భారం కలిగి ఆయన మరి విద్యార్థి పరిచర్య అనేది ప్రారంభించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక మంది విద్యార్థులు ప్రభునందు ఉన్నతమైన రీతిలో నివసిస్తున్నారు, ప్రభుతో జీవిస్తున్నారు. అలాగే నేను కూడా విద్యార్థి పరిచయం ద్వారా ప్రభువుని తెలుసుకున్నాను. అయితే నేను ప్రభువు నమ్మకముందు, ప్రభువుని తెలుసుకోముందు వాళ్ళ సరదాగా చర్చికి వెళ్ళేవాడిని. శ్రీకాకుళం చదువుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు అలాగా టైం పాస్ అవి వెళ్ళేవాడు, కానీ తెలుసుకోలేదు ఇప్పుడు. కానీ విద్యార్థి పరిచయం ద్వారా నేను తెలుసుకుంటా చాలా యాంటీ క్రిస్టియన్. నేను అసలు యాక్టివ్గా అంటే మరి క్రిస్టియన్స్ అంటే పడింది కాదు. అలాంటి నా లైఫ్ మొత్తం ప్రభు నాతో మార్చాడు. నేను మా ఊర్లో నేను ఒక్కడే మొట్టసారిగా ప్రభు నమ్ముకున్నాను. అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ నేను ఏ విధంగా ప్రభు నమ్ముకున్నాను ఆ విషయాన్ని తెలియజేయ ఉద్దేశంతో చెప్తాను. అయితే మా ఊర్లో కత్తివరం గ్రామంలో నేనే మొట్టమొదటిసారి ప్రభు నమ్ముకున్నాను. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ అందరూ ప్రభులోకి వచ్చారు. అది గొప్ప విషయం. ఈరోజు నాకు ఈ విధంగా మొట్టమొదటిసారిగా సంఘంలో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారి. కొద్దిగా మామూలుగా జనరల్గా ఏదో పిల్లలతో ఏదో టీచింగ్ చెప్పడం వేరే, కానీ అంటే సంఘ సభ్యులతో అంతా మాట్లాడడం అనేది అది అసమస్తం కాదు కొద్దిగా. అయితే ఈ దేవుడి కృప అంతే మరి. అయితే నేను ఇప్పుడు తీతు పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు ఇది నేను చదివిన తర్వాత దీనికి ఒక టైటిల్ పెట్టుకున్నాను. నేనే నా మట్టుకు నేను పెట్టుకున్నాను. మీరు ఎలా పెట్టుకుంటారో తెలియదు, కానీ సాల్వేషన్ బై గాడ్ గ్రేస్, దేవుని కృపచేతే రక్షణ. దేవుని కృపచేత రక్షణ అనేది అది ఈ రక్షణ మనకి ఆశామాటిగా రాలేదు. అది ఏంటంటే మన మంచి పనులు కానీ, మనతో ఏదో మన మంచి క్వాలిటీస్ ఉన్నాయని కానీ, లేకపోతే బాగా ధనవంతులు కానీ, మన మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాము కానీ, లేకపోతే ఏదో టాలెంట్స్ ఉన్నాయి కానీ, ఆ ఉద్దేశంతో దేవుడు రక్షించుకోలేదు. మనకేంటే ఆయన కృప, ప్రేమ, కృప, కరుణ వల్లే మాత్రం మనం రక్షించబడ్డాం. అయితే సామాన్యంగా ప్రతి మనిషి బ్రతకాలంటే మరి ఆహారం ఉండాలి, వసతి ఉండాలి, బట్టలు ఉండాలి. అలాగే క్రైస్తవ జీవితం కూడా మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2, 3 ఉండాలి. ఇది కంపల్సరీ చివరి వరకు మనం చనిపోయే వరకు ఈ కంపల్సరీ ఈ 3 ఉంటే మనం ఉన్నతమైన స్థానాలకు మనం అంటే దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారాలు ఉంటాయి. మనకి ప్రేమ అనేటువంటి రోమ 3:10 ఉంటుంది, చెప్తున్నా 13:10 ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు అంటుంది. నిజంగా ప్రేమ నీలో ఉంటున్నప్పుడు ఎవరిమైనా సాధారణంగా చాడీలు కానీ, ఎవరిమైనా ఒక ఇది కానీ, ఎవరిమైనా చెడు ఆలోచన కానీ రాదు. నీలో ప్రేమ ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడుగా ఉంటావు. నీలో ప్రేమ ఉంటే ఇతరులని మనం మన ప్రభుని తెలియజేస్తాం. ఎప్పుడైనా నీలో ప్రేమ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇతరులకి మనం దేవుని ప్రేమని మనం పంచగలుగుతాం. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొద్ది రోజులు బ్యాక్ సైడ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ప్రభువులతో కలిసి ఎక్కువగా దేవుడితో గడపడం వల్ల అప్పుడు నేను ఎవరు కనిపిస్తే ఎవరితో మాట్లాడితే దేవుని గురించి చెప్పేసేవాడు. అలాంటి ఉండేది. ఇప్పుడు ఈ విద్యార్థి పరిచయ కళాశాలలో జరుగుతుంది. మేము విద్యార్థుల కోసమే ఎక్కువగా దృష్టి పెడుతుంటాం. కాబట్టి మా సంవత్సరానికి 1,00,000-2 లక్షలు ఖర్చు అవుతుంటుంది విద్యార్థులు. దానికోసం డబ్బు వెచ్చిస్తాం. ఎందుకంటే విద్యార్థిగానే రక్షించబడతాయి. అంటే
కనీసం మనం ఎంతో మరి అందుకు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, మనం ఆ విద్యార్థుల పట్ల ప్రేమను బట్టి ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట. విశ్వాసం ఎబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవుని ఇష్టుట అసత్యం. అంటే మనం ప్రభు నమ్ముకున్నాము, మనలో విశ్వాసం సరైన ఏదైతే లేకుండా అలాగే ఎన్ని రోజులు గడుపుతాం మన జీవితం. ఉన్నదే కొద్ది దినాలు, ఎప్పుడు ఆరిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు, రోజుకు ఒక క్షణం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో మన జీవితంలో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం మన క్రైస్తవుడికి మెయిన్ విశ్వాసం ఉండాలి, నిరీక్షణ చాలా ఇంపార్టెంట్, అది ప్రేమ అది కంపల్సరీ ఉండాలి. ఈ 3 కంపల్సరీ ఉన్నప్పుడే కదా మనం క్రైస్తవులు చెప్పుకోవడానికి ఉంటుంది. మనం ఈ 3 ఉన్నాయో ప్రభావితం చేస్తాం. ఎవరికి మన తెలియకుంటే ఇతరులకి మనం వాకింగ్ చెప్పవసరం లేదు, ఏం లేదు. మన జీవితం వైఖరి పరిస్థితులు మన యాటిట్యూడే మనకి అందరికీ తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి మరి హోప్ అంటే మన ఈ నిరీక్షణ అనేది ఎటర్నల్ లైఫ్ మన అంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. మంచి దేవుడితో సాహసం కలిగి ఉండడం. ఎప్పుడైనా దేవుడితో మనం సాహసం కలిగి ఉన్నామనుకో, ఎక్కువగా నువ్వు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా మీరు క్రైస్తవులుగా మనం ఎప్పుడైనా దేవుడితో ఎక్కువగా మనం సంబంధం కలిగి ఉండి ఎక్కువగా దేవుడితో గడిపితే నీకు శోధనలు ఉంటాయి. ఎక్కువ నీకు శోధనలు వస్తున్నాయంటే నువ్వు దేవుడితో సరైన రీతిలో నువ్వు ఉన్నట్లు లెక్క. ఆటోమేటిక్గా యవనస్తులకైతే చాలా వేగంగా శోధనలు, ఇంకా వేరే శోధనలు వస్తాయి. అంటే కంపల్సరీ నేను యవన కాలంలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత, దేవుడితో గడిపిన తర్వాత అప్పుడు అనేక రకాల శోధనలు రావడం జరిగింది. అంటే అప్పుడు ఆ టైంలోనే మనం ఇంకా దేవుడితో మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళినప్పుడు దాని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు శోధన వచ్చినప్పుడే మనం ఆ శోధనల్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయగలం, అంటే తప్పించుకోగలం. ఎందుకంటే దేవుడితో ఉంటాం కాబట్టి. మెయిన్ మనకి శోధనలు అంటే దేవుడితో ఉన్నప్పుడు శోధనలు రాక మానవు, కష్టాలు రాక మానవు, సమస్యలు రాక మానవు, ఏవి ఉండక మానవు, కంపల్సరీ వస్తాయి. వచ్చినప్పుడు ఆ టైంలోనే కష్టాలు, ఆ సమస్యలు అన్నీ దేవుడి దగ్గర కృతజ్ఞత తెలియజేస్తుండాలి. అంటే బాగోలేదని డిసప్పాయింట్ కూడా ఆ టైంలో ఏం చేస్తుంటే ఏ సమస్య వచ్చేదో దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. దేవుడా నాకు ఈ సమస్య వచ్చింది, దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి. నేనైతే అదే నేర్చుకున్నాను. నాకు అంటే ఆరోగ్యం సరిగా లేకుండా అనుకో, దేవా నాకు ఈ ఆరోగ్యం సరిగా లేదు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియదు. దాన్ని బట్టి దానివల్ల మేలు పొందుతారు. మనకి దేవుడికి అంటే ఆల్రెడీ మేలు పొందినప్పుడే దేవుడిని శుద్ధించడం కాదు, కృతజ్ఞత తెలియజేయడం కాదు. కానీ కష్టాలు సమస్యలు వచ్చినప్పుడే దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు వాక్యంలో మనకి ఇప్పుడు ఇచ్చిన తీర్పు పత్రిక 3:4 నుండి 7 వచనాలు ధ్యానించుకుందాం. మొదట వాక్యంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైనది అని తెలియజేస్తుంది. మన రక్షకుడైన దేవుని దయను మనుషుల మీద ఉన్న ఆయన ప్రేమ ప్రత్యక్షమైనది. దేవుడు మనుషుల పట్ల ప్రేమ చూపించే రక్షణ మార్గం చూపాడు. అయితే నీకు నాకు ఏదైనా ఉందంటే దేవుడు ప్రేమే మన రక్షణ. నేను అసలు ఎక్కడ ఉన్నవాడో ఏంటో, నా పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో, కానీ దేవుడు నన్ను రక్షించాడు. నేను ఆ కాలేజీకి వెళ్ళకపోతే, ఇక్కడ ఎక్కడో చాలా కాలేజీలు ఉన్నాయి, నేను వెళ్ళకపోతే నేను అక్కడ రక్షించబడేవాడు కానేమో. నేను అప్పుడు చర్చికి వెళ్ళాను, అప్పుడు సంఘాలు కూడా గొడవలు అన్ని పరిస్థితులు చూశాను శ్రీకాకుళం వాళ్ళు. అలాంటివన్నీ చూసినప్పుడు నేను పట్టించుకున్నాను కాను. అతనితో తెలిసింది అలాగా ఎందుకు వస్తున్నా ఏమిటనేది తెలిసింది. అంటే నేను ప్రభువుని తెలుసుకోవాలి, అలా టైం పాస్గా చేసేవాడు. కానీ ప్రభువు ఆ కాలేజీ చదువుకున్న వల్ల కొంతమంది విద్యార్థులు నన్ను నడిపించడం వల్ల ఈరోజు నేను మీ ముందు ఉండగలుగుతున్నాను, ప్రభువుని తెలుసుకున్నాను. దేవుని ప్రేమ మన రక్షణకి మూల కారణం. ఇది మన దేవుని ప్రేమ తప్ప నీవు అంటే ఏదో ఆసమతగా వచ్చేది కాదు. దేవుడు మన పట్ల ఒక కేర్ ఉంది. అంటే అసలు యాక్చువల్గా మనిషి పుట్టుక నుండి దేవుడు కన్సర్న్ చేస్తూనే ఉంటాడు. ఎక్కువగా
నీతిమంతుల కోసం ఎవరు రాలేదు దేవుడు ప్రత్యేకంగా, అది వాళ్ళు ఓన్లీ పాపుల కోసం వచ్చాడు. ఆయన ఎందుకే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఎప్పుడు నీ అంటే పాపం చేసేవారు ఎంతే ఉంటాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వెంటనే ఇమీడియట్గా ఆయన హృదయానికి వచ్చి మొత్తం టోటల్గా కడిగి పరిశుద్ధ అంత క్లీన్ చేసి ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. అది అవకాశం వచ్చిన తర్వాత వెంటనే అది కంటిన్యూ చేస్తే ఆ లైఫ్ సూపర్గా ఉంటుంది, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. కాబట్టి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ ప్రేమను మనము ఆ ప్రేమే మనకి రక్షణ మూల కారణం. ఐదవది మన పనుల వల్ల కాదు, ఆయన పనుల వల్లే రక్షణ. మన నీతి ఏమైనా చేశామా మన జీవితంలో? మనలో నీతి ఏమి ఉందా? ఎవరు హృదయాలు వాళ్ళ చేతులు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఆలోచిస్తే నీలో ఎంత నీతి ఉంది? ఈ నీతి కార్యాలను బట్టి కానీ, నీవేదో మంచి కార్యాలను బట్టి నీవేదో డబ్బు సంపాదించే ఎవరు 10 మంది పంచడం కానీ, లేకపోతే ఏవో పెట్టడం కానీ కాదు. మెయిన్ నీ మంచి పనులు చేసిన బట్టి ఆయన రక్షించలేదు. ఆయన కృప వలే ఆయన మనకు రక్షించబడ్డాడు. కాబట్టి ఈ FC 2:8-9 చూస్తే కృప చేత విశ్వాసం వలన మనకు రక్షించబడ్డాం. మనం ఆ మెయిన్ ఆయన కృప వల్లనే మనకి రక్షించబడ్డాం. మనలో ఏంటి మంచితనం కానీ, మనలో ఎటువంటి ఏమి లేదు. మనలో ఏది ఎంతవరకు క్వాలిటీస్ ఉన్నాయంటే మన ప్రతి అడుగున ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఆల్రెడీ ఈ అంటే మంచి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు నీట్గా ఉండాలని, చక్కగా ఉండాలని ఎలాంటి భ్రమలో అలాంటి ఆలోచిస్తాం. కానీ బయట ప్రపంచంలో మనకు సెల్ ఫోన్లు కానీ, లేకపోతే ఇంకో రకం కానీ మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. కానీ ఆ డైవర్ట్ కాకుండా ఉండాలంటే దేవుడితో ఎక్కువ గడపడం అనేది చేయడం వల్ల చేస్తే కానీ మన స్థిరంగా ఉండలేదు. చాలా బలహీనలు, చాలా మనకి ఎవరు టీచ్ చేసేవాళ్ళు లేరు. ఒక దేవుని దగ్గరే మనం నేర్చుకోవాల్సింది, అంతే తప్ప ఎవరు నేర్చుకోవాలి. సంఘంలో మనం ఆ వారానికి ఒకసారి దేవుడి సన్నిధికి వస్తాం, వింటాము. కొన్నిసార్లు మాటలు మనతో టచ్ చేస్తుంటాయి, అది సరి చేసుకోకుండా అలాగే వెళ్ళిపోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా స్ట్రాంగ్గా దేవుడి మాటలు హృదయం తగిలితే ఎవరు ఏంటి ఇలాగా నాకే మాట్లాడుతున్నారు, నాకు కావాలని మాట్లాడుతున్నారా అన్నట్టు ఉంటుంది. కానీ అప్పుడే సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు లైఫ్ సూపర్గా ఉంటుంది ఏమన్నారు. కాబట్టి రక్షణ సంపాదన అనేది అది సంపాదించేది నీవు మనం ఇది సాధించింది కాదు, కానీ అది దేవుని వరం. అది ఆ వరము అది దేవుని ఇచ్చే భిక్ష. కాబట్టి ఆయన మరి ఇది మనం ఏంటికి ఎలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకి పిల్లవాడు ఏదో బురదలు పడ్డాడు, లేకపోతే ఇంకో పడ్డాడు, లేకపోతే ఏదో తప్పు చేశాడు, ఏదో చేసినప్పుడు అప్పుడు ఎవరు తీస్తారు? తండ్రి మన పట్ల ఆ జాలి. ఈ లోకంలో మనం ఎవరైనా మన పిల్లలు పడిపోతే వెంటనే మనం తండ్రి పరిగెత్తుకు వెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సహకరించాలి కూడా. నేను అది ఎలాగే ఉంటాను, నేను మరి నేను లెగలేను అంటే ఎవరైనా ఏం చేస్తారు? మన పాపంలోనే జీవిస్తామంటే ఆయన విడిచిపెట్టేస్తాడు. సో అందుకే అనేక సార్లు దేవుడు మాత్రం మాట్లాడినప్పుడు అప్పుడు మన సరి చేసుకోకపోతే చాలాసార్లు, అది మనకి 100 సార్లు ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు. అనేక సార్లు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడినప్పుడు సరైన రీతిలో మనం రెస్పాండ్ అవ్వకపోతే దేవుడు విడిచిపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి 3, 5, 6 చూద్దాం. పునర్జన్మ మరియు పరిశుద్ధాత్మ నూతనావిష్కరణ. రక్షణ పొందినప్పుడు జీవితం పూర్తిగా మారుతుంది. పరిశుద్ధాత్మలో మన హృదయాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఎలాగైనా మనకి మారు మనసు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకోకూడదు. మారు మనసు లేకుండా చాలామంది మారు మనసు లేకుండా
బాప్టిజం తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు లైఫ్లో మారు మనసు అనేది నాకు తెలియదు. నేను అంటే నువ్వు రక్షించబడ్డావా అని అడిగితే ఏమిటంటే బాప్టిజం తీసుకున్నానండి, అలా పలానా టైంలో తీసుకున్నాను అని చెప్తారు. అది రక్షణ కాదు. నీ మట్టుకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ పాపాలన్నీ ఒప్పుకుంటావు దేవుని చేతులలో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు నేనైతే ప్రభువు తెలుసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే సరైన రీతిలో దేవుడితో గడిపినప్పుడు నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నప్పుడు నాలో బాడీ అంతా తేలికైపోయింది. అంత నన్ను ఏదో ఆకాశంలో ఎదుర్కొంటున్నట్టు ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే అనుకో ఆటోమేటిక్గా నీకు ఆటోమేటిక్ కన్నీరు కూడా వస్తుంది. అలాంటి పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. ఆ ఉన్నప్పుడే మారు మనసు అనేది మనకు వస్తుంది. ఆటోమేటిక్గా నీ బాప్టిజం తీసుకుంటే విలువ ఉండదు. నేను బాప్టిజం తీసుకునే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంటే అది ఎవరి తరం కాదు. నీవు ఆల్రెడీ మారు మనసు పొందాలి, నిరంతరము మారు మనసు పొందుతుండాలి. ఎవరిడే నీకు అది దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడం. ఈరోజు ఉదయం లేచిన కాబట్టి సాయంత్రం వరకు మీ లైఫ్ ఎలా ఉందో ఏమిటనేది రాత్రి సమయంలో పడుకున్నప్పుడు దేవుని దగ్గర పరీక్ష చేసుకోకపోతే నీవు రాత్రి చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు షూర్. మరి తిరగలేదు. దేవుని దగ్గర ఆల్రెడీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే కంపల్సరీగా ఏ రోజు ఆ రోజు లిస్ట్ ఆఫ్ డేస్ తయారు చేసుకొని కంపల్సరీ నువ్వు ఆల్రెడీ నువ్వు పశ్చాత్తాపడాలి. సరి చేసుకోకపోతే చాలా అలా పెరిగిపోతాయి. అలాగా స్టోరేజ్ పెరిగిపోతుంది మన మైండ్లో. చాలా వరకు దేవుని వాక్యం సరిగా ఉండలేకపోవడం కారణం ఏంటంటే అలాగా మన లోకంలో ఎక్కువ మనం అలా స్టోరేజ్ అయిపోవడం వల్ల అక్కడ బ్రెయిన్లో చాలా ఖాళీ ఉండడం లేదు దేవుని వాక్యం. అది దేవుని వాక్యం అందుకే మనం రివర్స్ అయిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం మనం ఉన్నప్పుడే పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు సరి చేసుకోకపోతే దేవుని రాజ్యానికి మనం ఎంత రాత్రి ఉపవాస ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. మాటల్లో, చేతల్లో, చూపుల్లో, చేతల్లో, ప్రతి విషయంలో సరి చేసుకోకపోతే మనకి అదే మనకి ఏదో పాత ఇల్లు కొన్నారో లేకపోతే ఏదో మోడిఫికేషన్ చేస్తాం ఒక ఇల్లు, అది కొత్తది ఉంది అంటే మన హృదయం ఎప్పుడు అది మోడిఫికేషన్ చేస్తూనే ఉండాలి. నిరంతరము మోడిఫికేషన్ అవుతుండాలి. అంటే రోజు సరిచేయబడుతుండాలి. అది తొందరగా చూడండి. ఎప్పుడైతే దేవుడితో ఇంకో సంబంధం కలిగి ఉంటాడో, ఎప్పుడైతే మైండ్ సరి చేసుకుంటుంటాడో, ఎప్పుడైతే తన ముఖంలో చాలా కాంతి ఉంటుంది చూడండి. అలాంటి వారు చాలా ఉంటారు. మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కాంతి కనబడుతుంది, ఆటోమేటిక్గా గ్లోయింగ్ కనబడుతుంది. ఆటోమేటిక్ తెలియకుండానే తెలుస్తాం మనకి. వాళ్ళు మాట్లాడే విధానంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలా నెమ్మదిగా మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడితో ఎక్కువగా రిలేషన్షిప్ ఉన్నప్పుడు మారు మనసు పొందిన వ్యక్తి, ఎప్పుడెప్పుడు సరి చేసుకున్న వ్యక్తి, వాడి మాటలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాళ్ళు గ్లో కనబడుతుంది ఎవరైనా. అందుకే మనకి మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్రతిరోజు సరి చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్. అంటే అందుకే ప్రభు తెలుసుకున్నప్పుడే మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు రావాలంటే క్రీస్తులోనే ఉంది. ఈ లోకంలో ఎంతో రకరకాలుగా కొన్ని కోట్ల కొన్ని అంటే పూజలు చేస్తున్నారు రకరకాలుగా. వాళ్ళకి మారు మనుషులనే తెలియదు, కనీసం వాళ్ళకి ఏం తెలియదు, తప్పేటో తెలియదు. అలాగా ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను అంటే మా ఇంట్లో పెద్ద కులదైవం ఉంది. దానికి నేనే అది చెయ్యాలి. నెక్స్ట్ జనరేషన్ మా నాన్నగారి తర్వాత నేనే చేయాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను, నన్ను వెలివేస్తారు. ఒక 1 year వరకు వెలివేస్తారు. చాలా మనకి ఏ ఫంక్షన్కి రానివ్వకుండా, ఏం తిరగకుండా ఏం చేస్తారు, ఏదో తప్పని చేసి ఉంటాను. ఇలా వెలివేసిన వ్యక్తిని నేను అంటే ఇంట్లో పెద్దవాడిని. నేను ఆ కుల దైవానికి నేను ఆ బాధ్యత తీసుకోవాలి. నేను కంటిన్యూ చనిపోయిన వరకు అతను యాక్టివ్గా అది నేను ప్రభు నమ్ముకున్న తర్వాత అది ఎవరి బాధ్యతలు సెకండ్ కరెక్షన్ తీసుకోకూడదు. మళ్ళీ ఇంకెవరు అన్నదమ్ములో ఎవరు ఉంటే వాళ్ళతో పెద్దవాడు ఉంటే వాళ్ళు తీసుకోవాలి.
ఇలాంటి పరిస్థితి అన్నమాట. అందుకు నన్ను వెలివేస్తారు. 1 year 2 years వరకు నేను ఎప్పుడూ ఇంటికాడ ఉండేవాడిని కాదు. ఎందుకంటే బయట ఉండేవాడు. ఎందుకంటే నన్ను వెలివేశారు కాబట్టి బంధువులు కూడా ఎవరు కూడా అకేషన్స్కి పిలిచేవారు కాదు. అంటే ప్రభువు మనకి ప్రభుత్వం ఉన్నవాళ్ళకు ఆటోమేటిక్గా మనకు మనోధైర్యం ధైర్యం అనేది వస్తుంది. నిజంగా ఆ టైంలో ఎవరు నన్ను నేను ఎప్పుడు వ్యతిరేక వ్యక్తిని ఏంటి ఇలా మారిపోయాడని అందరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఏదో మీకు అమెరికా నుండి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, అందుకే నీకు ఎంత ఇచ్చారా అని నాకు అన్నారు. అయితే నీకు గ్యారెంటీ ఉద్యోగం వచ్చేస్తుంది, ఈ అమెరికా వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, అందుకే అమెరికా నుండి డబ్బులు వస్తున్నాయి. ఇలాంటి కామెంట్లు నేను లైఫ్లో చూశాను. కాబట్టి మన క్రైస్తు మన ప్రభువు నమ్ముకోవడం వల్ల గొప్ప మేలు మనకి జీవితం మారాలి. మారకపోతే ఎన్ని మన ప్రార్థన చేసుకున్నాం, సంవత్సరాలు అయిపోయినా నీ లైఫ్లో మాత్రం కాదు. ఎప్పుడో ఎండ అనేది తప్పదు కదా, ప్రతి వాడికి కూడా కంపల్సరీ చనిపోవచ్చుందే ఎప్పుడైనా తెలియదు. కానీ మంచిగా లైఫ్ నీవు వెళ్తే ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనం దానికి చాలామంది అంటారు. మన క్రైస్తవులు కూడా చాలామంది అంటారు, ఏదో లేదంటే మా దేవుడు ఎక్కడ లేకపోతే పర్లకు ఎక్కడ ఉందో నరకం ఎక్కడ ఉందో ఏదో. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అతను చంపుకోదాం లేదు అంత టైప్లో కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాగా వాళ్ళు ఆలోచనలు పరిస్థితులు ఉన్నప్పుడు నేను మద్రాసు చర్చికి వెళ్ళేటప్పుడు అప్పుడు మామూలుగా జస్ట్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని వ్యతిరేకం కాబట్టి అబ్జర్వ్ చేయడానికి వెళ్ళేవాడు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చర్చికి చూస్తుంటే చాలా భయంకరం. ఓన్లీ పార్టీ చర్చి ఒక అకౌంటబుల్గా ఉంటుంది, డబ్బు విషయంలో అకౌంటబుల్ ఉంటుంది, అన్నీ ఒకటిగా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదని కాదు, కానీ తక్కిన సంఘాల్లో చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న సంఘం ఒకటి ఉంది, అది దొల్లుతారు. ఉదయం నుండి దొల్లితోనే ఉంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా దొల్లికొని కేకలేసుకుంటారు. మన దగ్గరలో మనకి రామకృష్ణపురం దగ్గర అంబుగామ ఒకటి అక్కడ ఒక దగ్గర ఉన్నాయి. ఒక సంఘంలో అంటే ఎప్పుడు సృష్టించడం తప్ప దేవుడి వాక్యం ఉండదు. ఇది డిఫరెంట్ డినామినేషన్ రకరకాలు ఉండడం వల్ల ప్రభువుని తెలుసుకోవడానికి భయపడుతున్నారు. ఏంటి తెలియకుండానండి అందరూ. కాబట్టి మనము ప్రభువుని చాలా మనకి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే ప్రభుతో సరైన లేకపోతే చాలామంది చాలామంది వచ్చేసి రకరకాలుగా బోధించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ బోధకి డైవర్ట్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే మన ప్రభు వాక్యం ఎప్పుడైతే నిరంతరం చదువుకుంటుంటామో ప్రార్థన చేస్తుంటామో అప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది. ఈవెన్ పాస్టర్ గారు కూడా ప్రిపేర్ అయి మాట్లాడుతున్నారు లేదా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రిపరేషన్తో అంటే పులిపెట్టి మీద దేవుడు అంటే పాస్టర్ మాట్లాడే విధానము నీకు తెలిసిపోతుంది. ఆయన అన్ప్రిపరేషన్తో వచ్చారా ప్రిపరేషన్తో వచ్చారని తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు వాక్యం డీప్గా స్టడీ ప్రార్థన చేయడం వల్ల నీకు ఐడియా ఫ్రేమ్ అయిపోతుంది. అంటే ఆయన ఎలా ప్రేమ చేస్తున్నారు ఏమిటి అనేది తెలిసిపోతుంది. అంటే ఎవరు ఎలా మాట్లాడుతుందో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు ఆ దేవుడితో అలా రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఆ విధంగా మనం ఉండగలుగుతాం. చివరిగా కృపచేత నీతిమంతులమైన నిత్య జీవం వార్తలే ఉంటుంది. 7వ వచనం రోమ 5:1 చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం కలిగి ఉందాం. మనం ఈ సమాధానం ఎక్కడ వస్తుంది? మనం క్రీస్తు మనం అలా కొనసాగినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. దానిలో మన సమాధానం ఇవన్నీ ఒకటి అన్నీ వస్తాయి. ప్రేమ ఉన్నారనుకో ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. నీలో ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, హోప్ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే కొరత అయిపోయింది. ఇప్పుడు ఎక్కువగా
మనం క్రైస్తవులు ఎక్కువగా ప్రేమ గురించి ఎక్కువ చెప్తారు, కానీ ప్రేమగా ఉండాలని కామెంట్స్ బయట ఉన్నాయి, బయట మాట్లాడతారు. పేరుకి ప్రేమ గురించి ఎక్కువ చెప్తారు, కానీ వాళ్ళు ప్రేమించే మనస్తత్వం లేదండి, వాళ్ళు మాట్లాడే తీరు బాగోలేదండి అని కామెంట్స్. అలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవునికి అవమానకరంగా మనం జీవిస్తున్నాం లెక్క. కాబట్టి క్రీస్తులో వాళ్ళకి గుర్తింపు వాళ్ళకి ఉంది, అది మనకి దేవుని వారసులం అవడానికి. ఆ వారసత్వం అందరికీ వస్తుందా అంటే, మన ఇంట్లో నాకు పిల్లలు ఉంటే నాకు వారు వారసులు అవుతారు. అదే నేను ఎవరికో దత్త తీసుకుంటే వాళ్ళు వారసులు అవుతారు. అయితే మనం దత్తపుత్రులు, మనం ప్రభుని విశ్వసించేవారు కంపల్సరీ మనం దత్తపుత్రులు. పరలోక రాజ్యానికి వారసులు అంటే మనం రిజిస్టర్డ్ అయితే, ప్రభు సన్నిధిలో మనం రిజిస్టర్డ్ అయితే, ప్రభు దగ్గర మనతో అంతో సంబంధం కలిగినప్పుడే అంత. ఇప్పుడు ఎటువంటి రిలేషన్ లేకుండా ఉండే వ్యక్తికి ఎవడైనా ఆశిస్తాడా? కొడుకే ఎటువంటి తల్లిదండ్రులతో సంబంధం లేదు, ఏం సంబంధం లేకుండా బయట ఉంటాడు, వెళ్ళి చేస్తాడు, ఏదైనా ఆస్తి కావాలంటే అప్పుడు ఇవ్వడానికి ఇష్టపడతారు ఎవరైనా? ఏదో మళ్ళీ లీగల్గా ఏవో కార్యక్రమం చేసి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు, ఇస్తారు. తండ్రి ఆస్తి ఇవ్వాలనే రూలే లేదు. కానీ నీవు దేవుని తండ్రికి ఒక తండ్రికి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అప్పుడు సంతోషంగా దేవుడు ఆ వారసత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడదు. మనకి అది నిజంగా మనకు అది ఒక ప్రివిలేజ్. దేవుడి దగ్గర మనకు వారసులు అవడానికి ఒక ప్రివిలేజ్. మనం ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉన్నామన్నా, ఈ మేడ మీద ఎన్ని రకాల మంది లగ్జరీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తామన్నా, ఈ తాత్కాలికంగా కొద్ది రోజుల వరకు మాత్రమే. ఆ తర్వాత మనకి వారసత్వం అనేది చాలా పరలోక రాజ్యంలో వారసత్వం, అది నమ్ముతా చాలామంది నమ్మరు. క్రైస్తవులే నమ్మరు, మరి బయట వాళ్ళు ఎవరు నమ్ముతారు? పరలోక రాజ్యం కంపల్సరీ ఉంది, పరలోక రాజ్యాన్ని మనం చూడలేకపోవాలి. చూసావా, మీరు చూసావా నేను అది ప్రశ్నించవచ్చు. కానీ దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యంలో కంపల్సరీ అక్కడ ఎవరైతే ఈ లోకంలో కరెక్ట్గా దేవుడితో సరైన సంబంధం ఉంటో వాళ్ళకి బహుమానాలు ఉంటాయి. రెండోది అక్కడ ఒక 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలనలో నీ ఒక డ్యూటీ, ఈ లోకంలో ఏ డ్యూటీ అయితే నువ్వు పని చేస్తావో, టీచర్గా కరెక్ట్గా పనిచేయాలి. ఏ వృత్తిలో ఉంటే అంత నమ్మకంగా పనిచేస్తే అక్కడే అది ఆల్రెడీ నీకు రిజర్వ్ చేస్తున్నాడు. ఇంకా బెటర్ పోస్ట్ అనేది దేవుడు ఇస్తాడు. అక్కడ 1000 సంవత్సరాల పరిపాలనలో నేను వాడుకుంటాడు దేవుడు. కాబట్టి అది కంపల్సరీ, అది వారసత్వం ఉంటే అది దేవుడితో దగ్గరికి వెళ్తాం. మన చివరిగా మనం దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని కృప. మనకి ఇప్పుడు చివరిగా నేను 3 విషయాలు మీ ముందు ఉంచాను. దేవుని కృప, కృతజ్ఞత మన జీవితాలు. మన దేవుని కృప మనకి ఇచ్చాడు కాబట్టి, దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఎప్పుడూ నిరంతరము కృతజ్ఞత తెలియజేస్తున్నారు. రెండు, మేలు జరిగినా కృతజ్ఞత తెలియజేస్తుండాలి, కీడు జరిగినా కృతజ్ఞత తెలియజేస్తుంది. నేను ఒక్క విషయంలోనే నేను ఫెయిల్ అయ్యాను, అన్ని విషయాలలో చెప్తున్నప్పుడు మ్యారేజ్ విషయంలో సరైన రీతిలో సరైన చూపు చేసుకోకపోవడం, సరైనతో ప్రార్థన చేసుకోవడం, సరైన నా సొంత ఆలోచనలతో పోవడం కొన్ని జరిగింది. దానివల్ల తన సమస్య అనేది ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుడితో మనం యవనస్తులు ఎప్పుడు దేవుడితో ఎక్కువగా ఆయన ఉన్నప్పుడు ఆ దేవుడు సరైన మార్గం చూస్తాం. మన సొంత ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇలా పేదవారు కదా, వాళ్ళ పరిస్థితి బాగాలేదు కదా, వాళ్ళ జీవనం వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కాబట్టి అలాంటి మనం చేసుకుని మంచిది కదా అన్న ఆలోచన మాత్రం అనుకోవడం. దేవుడు ఓకే అంటే ఓకే, మన దేవుడు క్లియర్గా మాట్లాడతాడు. నేనెప్పుడు దేవుడు మాట్లాడతాడా లేడా అనేది కొన్నిసార్లు సందేహించాను. నాకు నేను కూడా వాక్యం ద్వారా కానీ, లేకపోతే ఇలా బ్లెస్ చేయబడతారు, స్వస్థపరచబడతారు, ఇవన్నీ డపండాలు అన్నీ చెప్పేస్తుంటారు వీళ్ళందరూ అని అనుకునేవాడిని. కానీ వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన తర్వాత అది నేను తెలుసుకున్నాను. రియల్గా దేవుడు మాట్లాడతాడు, నేను ఆ లేఖలో మాట్లాడాడు, దేవుడు కార్యాలు జరిగించాడు, దేవుడు ఏది కావాలని ఇస్తున్నాడు. నేనే 3 టార్గెట్ పెట్టుకున్నాను. ఒక సముద్ర తీరంలో పనిచేసేటప్పుడు ఆ 3 చాలా ఒకటి ఫస్ట్ చాలా ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, ఒక ఇల్లు కావాలని ప్రాజెక్టు పెట్టుకున్నాను.
దేవుడు అద్భుతంగా నాకు టైం పట్టింది, చాలా టైం పట్టింది, కానీ అది అద్భుతంగా వీలు కట్టించాడు దేవుడు. అదంతా తగ్గిన చాలా చిన్న ప్రాజెక్టులే, అవి చిన్నవే, కానీ అవి కంప్లీట్ చేశాడు. ఏది అడిగినా ఇస్తాడు. అది మనము అసలు మనం అపనమ్మకంతో ఉంటాం కాబట్టి అవి జరగదు, కానీ రియల్గా కంపల్సరీ ఇస్తాడు అనేది కన్ఫర్మ్. ఎవరైనా అది నేను చిన్న కోరికలే, ఏదో తినాలని ఏదన్నా కొన్నిసార్లు అది ఆ మనసులో అనుకుంటాను, నాకు దొరికితే బాగుంది అలా తినాలనుకుంటున్నాను అని అనుకుంటున్నాను. కానీ ఎక్కడో దగ్గర శాస్త్రీయ రీతిలో నాకు ఎవరో పెడతారు, ఎవరు ఎక్కడ ఏర్పడతారు, ఇంటి దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర. నాకు చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని ఏదైనా దేవుడు నాకు ఆ విధంగా నాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నాకు అనుభవించాను. కాబట్టి దేవుడి ప్రతిదీ కూడా దేవుడి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి నా జాబ్ విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. నిజంగా రిజర్వేషన్లో చేయడం రాలేదు. అది కలెక్టర్ గారికి మరి అలాంటి ఆలోచనలు పెట్టిందేదో మరి సడన్గా కొద్ది మెరిట్లు ఉండడం వల్ల మళ్ళా నన్ను కాల్ఫర్ చేసి జాబ్ ఇచ్చారు. అసలు ఆ కేటగిరీలో అన్ని కూడా పెట్టి జవహర్లాల్ రెడ్డి గారు అప్పుడు ఒక 10 పోస్టులు ఆయన సొంత ఆలోచనతో ఆయన సొంతంగా ఆలోచించి క్రియేట్ చేసి 10 పోస్టులు ఇచ్చారు. ఆ 10 పోస్టుల్లో నాది నెంబర్ 1, నాదే ఫస్ట్ పోస్ట్. అంటే నాకు ఆవేదన అద్భుతం చేశాడు. అది నా లైఫ్లో జరిగింది. అది ఆసమస్య కాదు. అంటే ఆల్రెడీ పోస్టులు ఫిలప్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎలా ఇస్తారు? అన్ని కేటగిరీలు పోస్టులు ఫిలప్ అయిపోయిన తర్వాత ఎవరు పోస్ట్ ఇవ్వరు కదా. కానీ మెరిట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో వేరే కేటగిరీలో పోస్టులు మిగిలి ఉంటే దాంట్లో ఆయన చూపించి 10 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నేను టీచర్ జాబ్ రావడం. అంటే దేవుని మీద ఆధారపడితే దేవుని కార్యాలు చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తారు. రెండోది మనం పరిశుద్ధ జీవితం కలిగి గడపాలి. పరిశుద్ధ జీవితం గడపాలంటే చాలా కష్టం. ఎవరు అందరం నోట్తో చెప్పేస్తాం, కానీ అందరూ సేవకులు చెప్తారు, మనం అందరూ చెప్తాము, మనం ప్రతిరోజు చదువుకుంటాము. దేవుని వాక్యం ఉండేది ఆ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే దేవునితో ర్యాప్ ఉంటుంది, దేవునితో రిలేషన్షిప్ ఉంటుంది. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఆయనతో మనం ఆ విధంగా దృఢమైన అది కాంక్రీట్గా ఉంటుంది. ఉన్నప్పుడేమో దేవుడికి అడగగలము. మన పరిశుద్ధంగా ఉండి కదా దేవుడికి అడగగలము. ఏది కావాలని అడగగలము, అప్పుడు ఇస్తాడు. మన పరిశుద్ధత లేదు, మన సరైన రీతిలో మన ఆత్మీయ జీవితం జరగలేనప్పుడు దేవునితో మనం ఎంతో పోరాడుతున్నా పని. చాలామంది అంటారు, చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నానండి, కానీ నా జవాబు రావడం లేదు. నీలో లోపాలు ఏదో ఉన్నాయి, సరి చేసుకోవాలి. దేవుడు చూపిస్తాడు, పలానా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, సరి చేసుకో, నీ పరిశుద్ధ జీవితం గడుపు. అటు పరిశుద్ధంగా ఉండనప్పుడే నువ్వు ఆటోమేటిక్గా నీవు ఆ బ్లెస్సింగ్ పొందుతావు. ఎవరికైనా నా లైఫ్లో కూడా నేను చిన్న పొరపాటు మాటలు ఏదో దాంట్లో పొరపాటు అది దేవుడు చూపిస్తాడు. చూపించిన వెంటనే ఆల్రెడీ సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయి దేవుడి దగ్గర ఒప్పేసుకుంటే ఆటోమేటిక్గా నీకు లైన్ క్లియర్ అవుతుంది. నువ్వు ఏదైనా మనకి లైన్ క్లియర్ అవ్వాలంటే మధ్యలో ఏదో ఆటంకం ఏర్పడుతుంది. పైపు వాటర్ వస్తుంది, వాటర్లో ఏదో అడ్డు ఉంది, అడ్డు తొలగిస్తే కదా మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంది. అడ్డు అయిపోతుందండి, మాట్లాడేవో చిన్న పాపాలు ఉన్నాయి. కాబట్టి మనం సరి చేసుకుంటే అప్పుడు పరిశుద్ధంగా మనం ఆటోమేటిక్గా దేవుడితో మనం ఆ ర్యాప్ ఏర్పడుతుంది. దేవుడితో ఆ దృఢమైన విశ్వాసం మనకు ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా దేవుడితో మనము ఏదైనా ఇస్తాడు. దేవుడితో అలాంటి సంబంధం మనం కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతాం. చివరిగా మనకి ఇతరులకు మనం రక్షణ సువార్త అనేది చెప్పాలి. నీ ప్రభు నమ్ముకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత పెట్టుకున్నాను, వారానికి 10 నలుగురికి చెప్పాలి, కానీ సువార్త ట్రాక్స్ పంచాలి. అలాగే మంచి కొద్ది రోజులు ప్రభుతో ఉన్నప్పుడు ప్రభువును కొత్తగా నమ్ముకున్న తర్వాత గొప్ప ఒకసారిగా ఉంటుంది. అప్పుడు ఈజీగా సువార్త చెప్పడం కానీ భయం ఉండదు. అప్పుడు ఈజీగా ట్రాక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేశాను. అతను నాటను
సరిగా లేదు. ఈరోజు ఈ వాక్యం నాకు ఎంతో బలపడుతుంది. నేను చాలా వరకు నేను ప్రతిరోజు నేను అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా అంటే విద్యార్థి పరిచయం చేస్తున్నాం లేదని కాదు, అది నలుగురు కలిసి చేస్తున్నాం కాబట్టి నా ఇండివిజువల్గా నా మటుకు నేను ఏం చేస్తున్నాను, 10 మందితో చేయడం అది గొప్ప కాదు. 10 మంది చూడండి, ఎప్పుడైనా స్పోర్ట్స్లో ఒంటరిగా ఎవరైనా అథ్లెటిక్స్లో ఎవరైనా వస్తారు అంటే రన్నింగ్ కానీ ఇలాంటి మంచి నేమ్ ఉంటుంది. 10 మంది క్రికెట్లో కానీ లేకపోతే ఏడుస్తున్నా దాని పెద్ద అది గుర్తుంపుకుంది, అది ఆట కాదు. ఇండివిజువల్గా మన ఒంటికి ఎవరైనా సాధిస్తారో అది గొప్ప ఘనత. అయితే మనం ఎంతవరకు సువార్త అనేది చేయగలుగుతాం. సాధ్యమైనంతవరకు ఎవరైనా ఎవరైనా మన ఇంటికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి కలిసినా కనీసం అట్లీస్ట్ నీ యొక్క సాక్షి జీవితమైనా చెప్పాలి. డైరెక్ట్గా సువార్త చెప్పవచ్చు. మేమైతే చూడండి, నేనైతే విద్యార్థులకి ఎప్పుడైనా సువార్త చెప్పాలంటే మేమేం చేస్తామంటే ఫస్ట్ కాలేజీ చుట్టూ వెళ్తాం. కాలేజీలో అలాగ అర్థం చేస్తాం. 4 రోజులు 5 రోజులు కాలేజీకి వెళ్తుంటాం. అలా చూస్తుంటాం ఎవరు ఏంటి డిప్రెషన్ ఉన్నాడా, లేకపోతే ఎవరు ఏంటి అనేది అన్నీ అర్థం చేస్తాం. అతను పరిచయం చేసుకుంటాం, మాట్లాడతాం. అతను మాట్లాడితే వాడు ఏంటి, ఎక్కడున్నాడు, ఏంటని మాట్లాడతాం. అలా జస్ట్ కొద్ది మాట్లాడేసి అలాగా చేయడం ప్రయత్నం. అలాగా ఫోన్ నెంబర్ తీసుకుని అది మాట్లాడడం చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా వాటితో కలిసిమెలిసి ఏదో టిఫిన్ చేయడమో తినడమో చేసి అప్పుడు మెల్లమెల్లగా ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత మెల్లమెల్లగా దేవుడిని నేనైతే ఎలా ప్రభుత్వం అనుకున్న ఆ విషయాన్ని తెలియజేసిన తర్వాత అలా కుదిరిపోయిన తర్వాత ప్రభు గురించి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బైబిల్ స్టడీస్ చేయడం జరుగుతుంది. ఆ చేసిన తర్వాత వాడు కొద్దిగా అంగీకరించే మనసుతో వాడు కొన్ని ప్రోగ్రామ్స్ అంటే కొన్ని ఉపమానాల ద్వారా వాడి బలపరచడానికి ప్రయత్నిస్తాడు. వాడు విల్లింగ్ కల్పిస్తే వాడికి క్యాంప్కి తీసుకుని వెళ్ళి వాడికి ఆ క్యాంపులో అనేక విషయాలు నేర్పించి వాడికి స్టాండర్డ్ చేసి వాడి డీటీ క్యాంప్ అని ఎల్టీ క్యాంప్ అని వాళ్ళకి చేసి వాడికి స్థిరపరిచి వాడి ఇష్టమైన సంఘానికి వెళ్ళిపోవచ్చు. మేము పలానా సంఘానికి వెళ్ళమని చెప్పం. అలాంటి మేము సువార్త అనేది చదువుతాం. కంపల్సరీ మనం వ్యక్తిగత జీవితంలో సువార్త కంపల్సరీ ఉండాలి. నీవు అకౌంటబుల్ ఎవరైనా అవచ్చు. ఇక్కడ పాస్టర్ గారు కాదు, సంఘ పెద్దలే కాదు, ఎవరైనా సరే నేను ఎవరికి అక్కడ అలౌ చేయరు. అక్కడ ఎవరికి సంఘ పెద్దలనే అలౌ చేయరు, పాస్టర్ని అలౌ చేయరు. అక్కడ ఎవరైతే అకౌంటబుల్ ఎవరంటే ప్రభు సేవలు కొనసాగించే దేవుడి సువార్త కంపల్సరీ ఉండాలి. ఒక పార్ట్ ఉండాలి. మనిషి ఎంత ప్రతి విశ్వాసి నేను విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు కంపల్సరీ పార్ట్ ఏంటంటే కంపల్సరీ దేవుని సువార్త అనేది ఎవరికో ఒకటి చెప్తున్నారు. కనీసం సంవత్సరానికి 10 మందిగా చెప్తే కనీసం ఇద్దరైనా వస్తారు. కాబట్టి అలాంటి ఆలోచనతో ముందు సాగినప్పుడే దేవుడు మనకి బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ సువార్త చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభుతో జీవించినప్పుడు, ప్రభుతో మేలు పొందినప్పుడు కంపల్సరిగా దేవుని సువార్త లేకపోతే వాడిని ఎంత కష్టపడి రాత్రి ఉపవాస ప్రార్థనలు అన్నీ చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ ఒక్కడికే ఏదో ఉపయోగపడుతుందేమో కానీ దానివల్ల నీకు ఎటువంటి మీ ఫ్యామిలీ కానీ దేనికి కూడా ఉపయోగం లేదు. కాబట్టి సువార్త అనేది చాలా ఇంపార్టెంట్. రాను కొద్దిగా మన సువార్త అనేది రకరకాల ఫ్యాషన్గా సువార్త ఇప్పుడు నిన్న రీసెంట్గా చాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోస్ట్ చేసి పంపించారు. అక్కడ బ్యాంక్ వేసి రకరకాల అంటే అసభ్యంగా చేస్తూ వారు అంటే సువార్త చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఇది మనకంటే వాళ్ళు చెప్పు క్యాచ్ చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. మనం సమాజంలో ఏవో సమస్యలు ఉన్న పరిస్థితులు ఉండే వాళ్ళు అలా చూసుకొని మనం భయపడుతున్నాము సువార్త చెప్పడానికి. ఇప్పుడు మనకి ఏదంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం మనకి ఎందుకున్నట్టే భయోధనం కలగజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలా భయోధనం అవుతుంటే కానీ మనం అవన్నీ పట్టి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకొని సాధ్యమంత వీలైనంత వరకు ఎవరికో ఒకటి సువార్త చెప్పడం అనేది చేయకపోతే మనకి చాలా దానివల్ల పనిష్మెంట్ అనేది ఉంటుంది, మనకి ఒక బ్లెస్సింగ్ అయితే ఉండదు. కాబట్టి కంపల్సరీ అన్నింటికన్నా ముఖ్యం సువార్త ముఖ్యం. మనం దేవుడితో ఎంత ఎదుగుతున్నాం అనేది అదే నిరూపణ.
మన దేవుడితో ఎంత మనతో మనం ఎలా ఉన్నామనేది తెలిసింది ఏంటంటే సువార్త లేకపోతే అది ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మరి నాకు ఇచ్చిన మరి పాటలకి మన కథలు బట్టి మన ప్రత్యేకంగా ఈ వాక్యం బట్టి దేవుడికి వనాలు తెలుస్తూ నేను వినిపిస్తున్నాను.